సిచ్యువేషన్స్లో క్లారిఫై చేయాల్సినవి ఏమున్నాయి? మీ లైఫ్ సిచ్యువేషన్లో క్లారిఫై చేయవలసినవి ఏమున్నాయి చూద్దాం. మీరు క్లారిఫై చేసుకోవాల్సిన విషయాలు ఏంటి? మీ లైఫ్ సిచ్యువేషన్స్లో మీరు క్లారిఫై చేసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఈ కార్డు మనకేం చెప్తుందంటే, బాధలు జరిగినప్పుడు వాటిని అనుభవించడం సహజం, కానీ ఆ గాయాలను మనం తట్టుకోగలిగితే అవే మన ఎదుగుదలకు మార్గం చూపిస్తాయి అని చెప్తున్నారండి. బాధ కలిగించే సంఘటనలు మీ మనసును కత్తిలా కోస్తూ ఉండొచ్చు, కానీ అవే నీకు బలాన్ని ఇస్తాయి అని చెప్తున్నారు. గతాన్ని పట్టుకొని ఉంటే అది నీ పైన బరువై కూర్చుంటుంది. కావున ఆ బాధను మీరు వదిలేసేయండి అని చెప్తున్నారు. ఎప్పుడూ కన్నీటి పర్యంతం ఏడుస్తూ కూర్చోవద్దు. మీలో మార్పు తీసుకురండి. మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా తయారవుతారో ఆ టైంలో మీకు మంచి మార్గం కనిపిస్తుంది. వెలుగుతో కూడిన రోజులు చూడమంటున్నారండి. వెలుగుతో కూడిన రోజులు ముందు ముందు ఉన్నాయి మీకు చాలా. వాటిని ముందుకు తీసుకెళ్ళాలి. మీరు ఇలా ఏడుస్తూ కూర్చోవద్దు. మీరు స్ట్రాంగ్గా తయారవ్వండి. మీ బాధను డివైన్కి చెప్పుకోండి అని చెప్తున్నారు. మీ బాధను మర్చిపోండి. ఎప్పుడైతే మీ బాధను మర్చిపోగలరో మీరు ఎదగలరు. మంచి దారులు కనిపిస్తాయి అని చెప్తున్నారండి. ఇదండి రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.